నాకేమంటే మీరు ఏదైనా అనుకోండి, ఎన్ని ఎలివేషన్లు తీసుకోండి, ట్రంప్ కాదు పవన్ కళ్యాణ్ గారు అమెరికాకి అధ్యక్షుడు అని చెప్పండి. ఎవడొద్దన్నాడు? అండి? రష్యాకి పుత్రి కాదు పవన్ కళ్యాణ్ రష్యా అధ్యక్షుడు అని చెప్పండి. అరే బాబు, నార్త్ కొరియాకి కిమ్ కాదు పవన్ కళ్యాణ్ నార్త్ కొరియా నడిపిస్తున్నాను చెప్పండి. మాకే అభ్యంతరం. ఐక్యరాజ్య సమితి మొత్తం కూడా ఈయన సభాధ్యక్షుడిగా నడిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పండి. మాకే అభ్యంతరం. ఎవడు ఎలివేషన్ అడిచుకుంటాడు? ఒకసారి బాలకోటే గారు మాట్లాడతారు. బాలకోటే గారు ఒక్క నిమిషం సార్. వాసుదేవ్ గారు ముగ్గురికి సమాధానం చెప్పాలి సార్. ఒక్క నిమిషం సార్. నీ అన్నీ ఏమలేదు సార్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎందుకని కేబినెట్ మీటింగ్ ఎందుకు హాజరు కాలేకపోయారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దేవుడి పేరు చెప్పుకొని రోడ్ల మీదకి వెళ్తా ఉన్నారంటే, ఎప్పుడైతే డిప్యూటీ సీఎం ఆర్గ్యుమెంట్ బయటకు వచ్చిందో, కాదు మీ డిప్యూటీ సీఎం కాదు లోకేష్ గారు చేయవలసింది సీఎం అని నేను గతంలో మీకు ఎన్నో డిబేట్లో చెప్పా. రేపు రాబోయే ఏదైతే ఉగాది తర్వాత నారా లోకేష్ గారిని సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి నచ్చగా ఆయనకి రావాల్సిన వాటాల కోసం ఆయన ఇక్కడ అలిగి ఉన్నారు. కాబట్టినే ఈ రోజున దేవుడి పేరు చెప్పని సన్నాసిగా దేవుడి పేరు చెప్పుకొని రాజకీయం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. లక్ష్మణ్ రావు గారు మీరు ఆగండి ఒక్క నిమిషం. బాలకోటే గారు మీరు ఆగండి. బాలకోటే గారు మాట్లాడతారు. లక్ష్మణ్ గారు మీరు ఆగండి. బాలకోటే మాట్లాడతారు. బాలకోటే గారు. వాసుదేవ్ గారు, మీరు సోదరుడు లక్ష్మణాన్ని అడుగుతుంది వేరు, ఆయన చెబుతున్నది వేరు. మీరేమడుగుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి వారసురాలిగా షర్మిలా గారిని ప్రకటించవచ్చు కదా, ఆ రాజకీయ పార్టీకి ఆమెను ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర చేయొచ్చు కదా, ఏ వారసురాలు ఉండకూడదా, వారసుడు మాత్రమే ఉండాలని మీరు అడుగుతుంటే, తెలంగాణలో పార్టీ పెట్టింది ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అవ్వచ్చు అంటున్నాడు ఆయన. అంటే ఏంటంటే, మనం అడుగుతున్న దానికి ఎప్పుడు కూడా సోదరుడు కూడా చెప్పడు, చేతులు జేబులో పెట్టుకున్న నడుచుకుంటూ పోతా ఉంటుంటాడు. ఆయన తీరి అది ఇంకో మాట అన్నాడు. ఇప్పుడు ముగ్గురికి సమాధానం చెప్పాలంట ఆయన. ఏ ముగ్గురికి సమాధానం చెప్పాలి? అసలు ఏముందని సమాధానం చెప్తావు? వాట్స్ యువర్ కెపాసిటీ? ఎవరి సమాధానం చెప్తావు? ఏముంది నీ దగ్గర? పార్టీ దగ్గరే ఉంది. ఏ ముగ్గురికి సమాధానం చెప్తావు? పార్టీ కాదండి, ఏ ముగ్గురికి సమాధానం చెప్తావు లక్ష్మణ? ఏం మాట్లాడతారు మీరు? ఏ ముగ్గురికి సమాధానం చెప్తావు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఎంత బాధ్యాలు కొట్టినా, ఎంత చెడతలు వాగించినా నా మాట ఎవరి మీద పోసుడు 60 సంవత్సరాల దగ్గర వచ్చినాయి. లక్ష్మణ్ గారు ఆయన మాట్లాడినివ్వండి. లక్ష్మణ్ గారు ఆయన మాట్లాడినివ్వండి. మాట్లాడాలా?